ఇప్పుడు మనము వినబోయే క్రిస్మస్ సందేశము అంశము గమనించండి ప్రియులరా. మెస్సయ రాజుకు మార్గము సరళము చేయుట. అంటే యేసు ప్రభు ఈ క్రిస్మస్ కాలములో మనల్ని దర్శించడానికి రానయ్యున్నారు. యేసు ప్రభు మనలను దర్శించి మనల్ని మన కుటుంబాలను ఈ క్రిస్మస్ పండుగలో సమృద్ధిగా ఆశీర్వదించాలనంటే ఆయన మన వద్దకు రావడానికి మనము మార్గము సరళము చేయాలి. చాలా అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ బైబిల్స్లో లూకా సువార్త 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు తెరిచి పెట్టండి. క్రిస్మస్ అనగానే ప్రియులరా, యేసు ప్రభు మనలను దర్శించుటకు వచ్చుట, ఒక మెస్సయ రాజుగా, ఒక రక్షకునిగా, ఒక ప్రభువుగా. అయితే ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని దర్శించాలి అనంటే ఆయన రాకడకు మన దగ్గరికి రావడానికి మనము మార్గము సరళము చేయాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో చివరి మాటలు, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ప్రభువు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళము చేయండి. ఎంత మంచి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ఇంకొక గొప్ప మాట ఉన్నది చూడండి ప్రియులరా. అక్కడ యోహాన్ అంటాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. క్రిస్మస్ అనగా ఒక మెస్సయగా యేసు ప్రభువు మనలను మన ఇళ్లలో దర్శించి ఆయన మహిమను మనకు అనుగ్రహించుట, అంటే ఆయన ఆశీర్వాదాలు, ఆయనలో ఉన్న దీవెనలు. మార్గం ఎప్పుడైతే మనము సరళము చేస్తామో, ఆయన రావడానికి మనము త్రోవలు ఎప్పుడైతే సరళము చేస్తామో అప్పుడే యేసు ప్రభు మన దగ్గరికి వస్తారు. మన ఇళ్లల్లో మనల్ని, మన బిడలను, మనకు కలిగిన సమస్తాన్ని, మన సంఘాలను, పరిచర్యలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. 3 రకాలుగా యేసు ప్రభు రాకకు మనము మార్గము సరళము చేయాలి. నంబర్ 1, మనలో ఉన్న ఆధ్యాత్మిక లోటులు మనము తొలగించుకోవాలి. చూడండి దేవుని వాక్యం ఆ 6వ వచనములో, ప్రతి పల్లము పూడ్చబడును. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను ఏ పల్లమును గురించి మాట్లాడుతున్నాడు? ప్రజల ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ లైఫ్. క్రిస్మస్ అంటే మర్చిపోకూడదు, ప్రతి పల్లము పూడ్చబడుట, అంటే ప్రతి ఆధ్యాత్మిక లోటు తీర్చబడుట. ఏమిటంట ఈ ఆధ్యాత్మిక జీవితము? ఎలాంటి పల్లాలు మనము పూడ్చుకోవాలి? యేసు ప్రభు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఒక అమూల్యమైన మాట సెలవిచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనము, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. రక్షణ యేసు ప్రభు ఎందుకు ఇచ్చారు? క్రిస్మస్ ఎందుకు వచ్చింది? రక్షణనిచ్చి అట ఈ రక్షణలో మనము ఎదగాలి. ఇది స్పిరిచువల్ గ్రోత్. కరెక్ట్ స్పిరిచువల్ గ్రోత్ ఏంటి ప్రియులరా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఆ పరలోకపు తండ్రిలో ఎంత పరిపూర్ణత ఉన్నదో ఒక మాటలో చెప్పాలంటే, ఆ పరలోకపు తండ్రి సౌశీల్యం, క్యారెక్టర్, అదే యేసు ప్రభువులో ప్రత్యక్షమయ్యింది. ఈ క్రిస్మస్ దినాల్లో మనకు ఎక్కువగా కావలసింది యేసు ప్రభు యొక్క సౌశీల్యము, ఆయన స్వభావం, ఆయనలో ఉన్న పరిపూర్ణత, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న సారము, ఆయనలో ఉన్న సారాంశం. దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్. ఈ క్రిస్మస్ పండుగలో ఇదే మన సవాలు ప్రియులరా. ప్రతి పల్లము పూడ్చబడాలి అనంటే ఎక్కడైతే యేసు ప్రభు పరిపూర్ణత మన జీవితాల్లో లోపిస్తున్నదో, ఆయనలో ఉన్న గుణగణాలు మనలో ఎక్కడైతే లోపిస్తున్నాయో అవన్నీ చదువుకొని, పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభు గుణగణాలు నాకు ఇవ్వునైనా, ఆయన లాంటి ప్రేమ నాకు ఇవ్వు ప్రభువా, ఆయన లాంటి క్షమాగుణం నాకు ఇవ్వునైనా, ఆయన లాంటి కనికరము నాకు ఇవ్వు ప్రభువా, ఆయన లాంటి సహనాన్ని నాకు ఇవ్వునైనా, ఆయన లాంటి ఉపేక్ష నాకు ఇవ్వు ప్రభువా,
ఆయన లాంటి నిస్వార్థాన్ని నాకు ఇవ్వు నైనా అంటూ ఆ ప్రభువులో ఉన్న చక్కని గుణగణాలు మనం ఎంత పొందుతామో ప్రియులరా, ఆయన పరిపూర్ణత అంతా పొందిన వారమవుతాం. అప్పుడే ఈ ఆధ్యాత్మిక పల్లాలన్నీ కూడా పోడ్చబడతాయి. అయితే ఈ ఆధ్యాత్మిక పల్లాలు పోడ్చబడడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఒక అమూల్యమైన వాక్యం చదువుతున్నాను, వినండి. రోమా 8:6 శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ క్రిస్మస్ పండుగలో ఈ శరీరానుసారమైన మనస్సుతోనే మిగిలిపోతే మరణం అంటే సమస్యలుగానే ఉంటాయి, కష్టాలుగానే ఉంటాయి, ఇబ్బందులుగానే ఉంటాయి. కానీ ఆత్మానుసారం పరిశుద్ధాత్మ ద్వారా చక్కని ఆధ్యాత్మిక జీవితములో మనము నడిపింపబడితే అది జీవమును సమాధానమునై ఉన్నది. ఎంత మంచి మాట అండి! క్రిస్మస్ దినాల్లో మన ఇళ్లలో మనకేం కావాలి? జీవము కావాలి, సమృద్ధి జీవము కావాలి, దేవుని జీవము కావాలి, దేవుని సమాధానం, దేవుని శాంతి కావాలి మనకి. ఎప్పుడైతే ఆ ప్రభువు జీవము, ఆయన సమాధానం వచ్చేస్తుందో ఇంకా అదే క్రిస్మస్. ఒక అమూల్యమైన రహస్యం చెప్తున్నాను చూడండి. ఆత్మానుసారమైన మనస్సు కావాలి అనంటే ఆత్మానుసారమైన నవీన స్థితి కావాలి. చూడండి, రోమా 7:6 చివరి మాటలు చదువుతున్నాను. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ఇక్కడ 2 మాటలు. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అనంటే మన సొంత శక్తితో ఈ ఆధ్యాత్మిక పల్లాలు పూడ్చుకొనుటకు ప్రయత్నము చేయుట, మన సొంత శక్తితో వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నము చేయుట, అది ఎప్పటికీ కాదు ప్రియులారా. ఎప్పుడవుద్దంటే ఆత్మానుసారమైన నవీన స్థితి మనకు కావాలి. అంటే వినండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, అవగాహన, జ్ఞానం, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత మనకు కావాలి ప్రియులరా. ఇక్కడుందో చూడండి ఈ క్రిస్మస్లో మర్మం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, కానీ ఆ పరిశుద్ధాత్మ పరిపూర్ణతలో మనము ఎదగాలి. ఎలాగెదగలుగుతాము? ప్రతి ప్రార్థనలో మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మనం లొంగిపోవాలి, సమర్పించుకొని ఒకే ఒక ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ, నన్ను నీ స్వాధీనంలోనికి తీసుకో, నన్ను నీ అధికారము క్రిందికి తీసుకో, నా ఇష్టాన్ని నీవు తొలగించు, నీ ఇష్టాన్ని నా ఇష్టముగా చేసి నన్ను రూపాంతరపరచు అంటూ ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపములో మనం ఎంత సమర్పించుకుంటామో ప్రియులరా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్వాధీనపరుచుకొని ఆత్మానుసారమైన నవీన స్థితి మనకిచ్చి, ఆ ఆత్మానుసారమైన నవీన స్థితి ద్వారా మన ఆధ్యాత్మిక పల్లాలన్నీ పూడ్చేసి చక్కని ఆధ్యాత్మిక జీవితములో మనం ఎదుగునట్లు, యేసు ప్రభువు సౌశీల్యములో మనం ఎదుగునట్లు సహాయము చేస్తాడు. ఒక్క మాట మీరు గమనించండి, క్రైస్తవ కుటుంబాల్లో అందరూ కూడా యేసు ప్రభువు లాగా కొద్దో గొప్ప జీవిస్తే, భార్య అన్నా, భర్త అన్నా, పిల్లలన్నా, అత్తమామలన్నా, ఎవరైనా సరే యేసు ప్రభువులాగా కొద్దో గొప్ప జీవిస్తే ఆ ఇల్లు పరలోకంగా తయారవ్వదా? అది క్రిస్మస్ ప్రియులరా. అది ఆధ్యాత్మిక పల్లాలు పూడ్చుకునడం ద్వారానే వస్తుంది. గనుక మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవునికి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకుంటూ ప్రతి ప్రార్థనలో సమర్పించుకొని ఈ ఆత్మానుసారమైన నవీన స్థితిలో బాగా ఎదుగుతూ 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 ఆ క్రీస్తు యొక్క సౌశీల్యాన్ని పొంది ప్రతి పల్లమును, ఆధ్యాత్మిక పల్లాన్ని పూడ్చుకొని చక్కగా ఈ క్రిస్మస్ పండుగలో ప్రభు ఆశీర్వాదాలు పొందుదాం. నంబర్ 2, చాలా అమూల్యమైన సత్యం ప్రియులరా, మనలో ఉన్న అహంభావాలు తొలగించుకోవాలి. ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను ఇంత అమూల్యమైన మాటలు చెప్తూ అంటాడు చూడండి వాక్యము, లూకా 3:6 ప్రతి కొండయు మెట్టయు
పల్లము చెయ్యబడును. అహంభావులు, ఉన్నతముగా ఆలోచించేవారు తగ్గింపబడతారు. క్రిస్మస్ అంటే ప్రియులరా ఒక గొప్ప సత్యం. తల్లి అయిన మరియా ఒక చక్కని మాట అంటది, దేవుడు నా దీన స్థితిని గుర్తించెను. నిజమే, క్రిస్మస్ అనగా మన దీన స్థితిని మనము గుర్తించాలి. ఈ దీన స్థితిలో ఎప్పుడైతే మనల్ని మనం గుర్తించుకుంటామో, ఆ దీన స్థితికి ఎప్పుడైతే మనం వస్తామో, అప్పుడే యేసు ప్రభువుకు మార్గము సరళము చేసిన వారం అవుతాము. అప్పుడే ఆయన వస్తారు. మన దీన స్థితిలో నుండి ఆయనే మనలను హెచ్చిస్తారు. ఏంటి ప్రియులారా ఈ దీన స్థితి? పాపములో పడిపోయిన స్థితి, రకరకాల బలహీనతల్లో ఉన్న స్థితి, భయంకరమైన వ్యాధుల్లో ఉన్న స్థితి, అనారోగ్యాల్లో ఉన్న స్థితి, సైతాను శోధనల్లో, సమస్యల్లో, కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థితి. వింటున్నారా? ఎప్పుడైతే ఈ దీన స్థితిని గ్రహించి, ఓ యేసయ్యా నా మార్గాన్ని నేను సరళము చేస్తున్నాను, నువ్వు వచ్చి నా దీన స్థితిలో నుండి నన్ను హెచ్చించమని మనం ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తామో ప్రియులరా, అప్పుడే ఆయన వస్తారు. కానీ ఈ రకంగా చేయకుండా ఇంకా ఏదో ఒక అహంభావముతో, ఉన్నతమైన భావాలతో ఈ క్రిస్మస్ కాలంలో మనం కొనసాగితే యేసు ప్రభు మన దగ్గరికి రాలేరు. క్రిస్మస్ అనగా మనలను మనము తగ్గించుకొనుట, దీన స్థితికి వచ్చుట. ఎలా తగ్గించుకోవాలి? ముందు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఈ క్రిస్మస్ పండుగ కాలములో మనల్ని మనము ఎలా తగ్గించుకోవాలి? 3 మాటలు చెప్తున్నాను వినండి. నంబర్ 1, మన స్వశక్తిని విడిచిపెట్టాలి. యేసు ప్రభు శక్తి కిందికి రావాలి. చూడండి, యోహాను సువార్త 15:5 ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎంత మంచి మాట ప్రియులారా! నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఈ రోజుల్లో స్వశక్తి ఎక్కువైపోతుంది. నా సొంత శక్తితో నేను అన్ని చేసుకోగలను, ఇంకా నాకు యేసు ప్రభు అక్కర్లే, ఆయన శక్తి అక్కర్లే అంటూ చాలామంది ఒక ఉన్నత భావాన్ని కలిగి స్వశక్తి ఎక్కువైపోతున్నది. ఒక చిన్న ఉదాహరణ ఇవ్వనా? ప్రొద్దున లెగ్గానే ప్రార్థన ఉన్నదా? ఎవరిలో అయితే ప్రొద్దున లెగ్గానే ప్రార్థనలో ఎవరైతే ఉండరో వారు ఏమంటున్నారనమాట, యేసు ప్రభు ఈ రోజంతటికి నీ శక్తి నాకు వద్దు, నా శక్తి సరిపోద్ది అని. ఆదివారం గుడికి రారు. ఏమంటున్నారనమాట, నా శక్తి నాకు సరిపోద్ది, నీ శక్తి నాకు అక్కర్లే. చాలా మంది పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేయరు. ఎందుకు? నా శక్తి నాకు చాలు, పరిశుద్ధాత్మ శక్తి నాకు వద్దు. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సోదరి సోదరుడా, మీరు ఏ శక్తి మీద ఆధారపడుతున్నారు? స్వశక్తియా, క్రీస్తు శక్తియా? ఇక్కడ ప్రభు ఎంత చక్కగా అంటారు చూడండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆ యేసు ప్రభు ఈ క్రిస్మస్ దినాల్లో మనలో ఉండాలి, సజీవంగా ఉండాలి. ఆయన శిలువ శక్తిని, ఆయన పునరుద్ధాన శక్తిని మనలో నుండి విడుదల చేయాలి. అప్పుడు మన స్వశక్తి పోతుంది. అప్పుడు యేసు ప్రభు శక్తి వస్తే ఈ క్రిస్మస్ పండుగలో ప్రియులరా శోధనలు జయిస్తాం, శ్రమలు జయిస్తాం, కష్టాలు జయిస్తాం, దుష్ట శక్తులు జయిస్తాం. ఈ క్రిస్మస్ మనకొక పండుగ వలె ఉంటుంది. రెండవది గమనించండి, స్వజ్ఞానం, సొంత జ్ఞానం, సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు. ఎవరికైనా యేసు ప్రభు జ్ఞానం కావాలంటే ముందు తగ్గించుకోవాలి, మార్గం సరళం చేయాలి. అప్పుడు ఆయన వస్తారు, ఆ ఇంట్లో ఉంటారు, ఆయన బోధలు, ఆయన మాటలు వినిపిస్తారు, ఆయన జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని బట్టి మనం జీవించగలిగితే సుఖపడతాం ప్రియులరా, సంతోషించగలుగుతాం, మంచి శాంతితో, మనశ్శాంతితో జీవించగలుగుతాం. నిజంగా క్రిస్మస్ ఒక గొప్ప ఆశీర్వాదం అవుతుంది. ఏం చేద్దాం? ఈ క్రిస్మస్ పండుగలో ప్రార్థన చేద్దాం, యేసు ప్రభువా నా సొంత జ్ఞానము కాదు నైనా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు నీ జ్ఞానం అనుగ్రహించమని మనం ప్రార్థన చేద్దాం. మూడవది గమనించండి ప్రియులరా, ఇది సగర్వం. 1 పేతురు 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. వినండి ప్రియులరా, దేవుడు గర్విష్ఠులతో ఆయన యుద్ధము చేస్తాడు. ఆ గర్వము వీడకపోతే యేసు ప్రభు రావడానికి మార్గము సరళము కాదు.
ఎప్పుడు మార్గము సరళమవుతుంది? తగ్గించుకోవాలి, గర్వాన్ని వదిలేసి వినయాన్ని నేర్చుకోవాలి. మనుషుల ముందు వినయము, దేవుని ముందు వినయం, విధేయత ఎప్పుడైతే నేర్చుకుంటామో అక్కడ వాగ్దానం చూడండి, కృపనిస్తాడట. ఈ క్రిస్మస్ కాలములో వి నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అహంభావాలు ఇంట్లో ఉంటే దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. కానీ వినయము మన జీవితాల్లో, మన ఇళ్లలో ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో కనబడితే యేసు ప్రభు మనకు కృపనిస్తారు, అద్భుతముగా ఆశీర్వదిస్తారు. మూడవది వినండి ప్రియులరా, మనలో ఉన్న వంకర మార్గాలు తొలగించుకోవాలి. లూకా 3:6 వంకర మార్గములో తిన్ననివి అగును, కరుకు మార్గములో నున్నవి నగును. బ్యూటిఫుల్. వంకర మార్గాలు తిన్న మార్గాలు అవ్వాలి. ఎలాగవుతాయి? మెస్సయా వస్తేనే అవుతాయి. ఆ మెస్సయాకు మార్గము సరళము చేస్తేనే అవుతాయి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంసారాల్లో, మన బాంధవ్యాల్లో ఈ వంకర మార్గాలు ఉన్నంత కాలం మనం సుఖపడలేం, సంతోషించలేం, సమృద్ధి జీవాన్ని అనుభవించలేం. వంకర మార్గాలు ఎక్కడ ఉంటాయో అక్కడ చీకటి ఉంటుంది. వంకర మార్గాలు ఎక్కడ ఉంటాయో అక్కడ సైతాను శోధనలు ఉంటాయి. వంకర మార్గాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇల్లు, ఆ సంసారము, ఆ జీవితం సైతాను కొంపలాగా తయారవుతుంది. మన జీవితాలు పరీక్షించుకుందాం. ఏంటి ఆ వంకర మార్గం? ఏదో ఒక పాపం బంధించింది, అది వదలటం లేదు, అది గజ్జిలాగా పట్టింది. ఆ ఒక్క పాపం నా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నది, నా బిడలతో నా జీవితాన్ని పాడు చేస్తున్నది, నా భార్యతో, నా భర్తతో నా జీవితాన్ని పాడు చేస్తున్నది, మరి నా బంధువులతో పాడు చేస్తున్నది. అన్ని రకాలుగా ఆ ఒక్క పాపబంధకము నన్ను పాడు చేస్తున్నది. ఒక్కసారి ఆలోచన చేసి, యేసయ్యా ఈ క్రిస్మస్ పండుగలో నీవే రావాలి నైనా. వంకర మార్గాన్ని జయించే మెస్సయ్యా మనకున్నాడు. మార్గము సరళం చేస్తే వస్తాడు, ఆ వంకర మార్గాన్ని తొలగిస్తాడు. ఎలా చేస్తాడో చెప్తున్నాను వినండి. అమూల్యమైన దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు ప్రభు శిలువ శక్తి, ఆ శిలువలో ఆయన కాచిన తన రక్తములో ఉన్న శక్తి మన హృదయాల మీద, మనసుల మీద ఎప్పుడైతే ప్రోక్షింపబడుతుందో ప్రియులరా, అప్పుడే నిర్జీవ క్రియలను, ఈ వంకర మార్గాలను మనము విడిచిపెట్టగలుగుతాము. అప్పుడే మనస్సాక్షి ఎంతో శుద్ధి అవుతుంది. అప్పుడే ఈ పాప బంధకాలు తెగిపోతాయి. ఈ క్రిస్మస్ కాలములో ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి. యేసయ్య, ఈ బాహ్యంగా వచ్చే ఈ ఆనందాలు మంచివే, కానీ హృదయములో గత్తర, హృదయములో రోత, హృదయములో భయంకరమైన పాపాలుతో నేను జీవిస్తే నైనా అదేం క్రిస్మస్? అది నీకిష్టమైన క్రిస్మస్ కాదయ్యా. నీకిష్టమైన క్రిస్మసు పరిశుద్ధత. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ శిలువ శక్తిని నా హృదయం మీద ఈ క్రిస్మస్ కాలములో ప్రోక్షించి నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుణ్ణి సేవించుటకయ్యా నా మనసును, నా హృదయాన్ని శుద్ధి చేయమని ఎక్కువగా ప్రార్థన చేద్దాము. ఉపవాస ప్రార్థనలు కూడా చేసుకుందాం.